హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు గీ ఎలా చేయాలో, నెయ్యి అండి ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది నేను 15 డేస్ నుండి కలెక్ట్ చేసిన మీగడ అండి. పాల మీద మీగడ ఫ్రిడ్జ్లో కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పైకి అట్టులాగా వస్తుంది కదా, దాన్ని అంతా ఒక 15 డేస్ నుండి కలెక్ట్ చేశాను. తర్వాత ఈ నెయ్యి తయారు చేయడానికి ఒక గ్రైండర్ మిక్సర్ని తీసుకొని బౌల్లో ఈ మీగడనంతా వేసి వాటర్ వేసి గ్రైండ్ చేయాలండి. చేస్తే మనకు ఒక ముద్దలా పైకి తేలుతుంది. దాన్ని అంతా కలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే తొందరగా వస్తుందండి పైకి. ఈ ముద్దనంతా తీసుకొని ఒక బౌల్లో వేసాను చూడండి. మనకి ఇంత వెన్న తయారైందన్నమాట. ఇప్పుడు మనకి చూడండి ఇంత వెన్న తయారైంది. ఒక 15 డేస్ కలెక్ట్ చేసుకుని మనం ఒక బౌల్ తీసుకొని లేదా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి అందులో ఈ వెన్న ముద్దను వేయాలండి. ఫస్ట్ ఇలా నురగలాగా వస్తుంది. తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలరు ప్లస్ కమ్మనైన వాసన నెయ్యి వాసన వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. ముందు ఇలా నురగ వస్తుందండి. ఈ నురగ వచ్చిన తర్వాత ఈ నురగ మొత్తం తగ్గిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. మనం కలుపుతూ ఉండాలండి. మనము అప్పుడు మనకు కమ్మనైన నెయ్యి తయారవుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్ కదా నెయ్యి తయారు చేసుకోవడం. అయితే ఇంకెందుకండి లేట్, మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము అది చల్లారిన తర్వాత వడకట్టేసుకొని తర్వాత మనము చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక బాక్స్లో పెట్టుకొని మనకి చూడండి మనకి ఇంత తయారైందండి.